భారతరత్న మాజీ ప్రధాని పూర్వ బీజేపీ జాతీయ అధ్యక్షులు అటల్ బిహారీ వాజ్పేయి స్ఫూర్తితో దేశం కోసం పనిచేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అమరగన్ ప్రదీప్ కుమార్ అన్నారు. జులపల్లి మండల కేంద్రంలో బీజేవైఎం జిల్లా నాయకులు మల్లెత్తుల అంజీ యాదవ్ ఆధ్వర్యంలో వాజ్పేయి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రదీప్ కుమార్ గౌడ్ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు మల్లెత్తుల అంజనేయులు, నాగుల అన్వేష్, పొన్నం సంతోష్, బీజేవైఎం సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ ఒగ్గు మల్లేశం, గడ్డం మల్లారెడ్డి, యాంసాని కొమరయ్య, గడ్డం తిరుపతి రెడ్డి, బొడిగె లక్ష్మణ్ గౌడ్, గొల్లపల్లి రామరెడ్డి, కుసుకుంట్ల వెంకటరెడ్డి, మెరుగు కనకయ్య, కంచి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పూర్వ జాతీయ అధ్యక్షులు, భారతరత్న, ఈ దేశం గర్వించేటువంటి వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు గతంలో భారతీయ జనసంఘ్ స్థాపించి ఈ దేశంలో ఒక జాతీయవాద ఉద్యమానికి ఊపిరిలు అందించినటువంటి వ్యక్తి. అదేవిధంగా తర్వాత 1985 నుంచి భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతకర్తగా వాజ్పేయి గారి, అద్వానీ గారు ఆ రెండు ద్వయాల వారితో ఈ యొక్క దేశం మొత్తం కూడా కాంగ్రెస్ విముక్త భారత్ పేరుతోటి ఈ దేశం మొత్తం కూడా జాతీయవాదాన్ని, జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యంగా ఈ దేశ సమగ్రతకు, దేశ భద్రతకు బలమైన పునాదులు వేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారి స్ఫూర్తిని అందుకొని చిట్ట చివరి వ్యక్తి ఏదైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించినారో ఏకాత్మత మానవతావాద సిద్ధాంతం, ఈ దేశంలో చిట్ట చివరి వ్యక్తికి ఈ యొక్క ప్రభుత్వ ఫలాలు అందినప్పుడే నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భం అని చెప్పి వాజ్పేయి గారు నమ్మి ఆ సిద్ధాంతాన్ని నేటి తరానికి అందించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని వాజ్పేయి గారు అందించిన స్ఫూర్తిని తీసుకొని నరేంద్ర మోడీ గారు, తర్వాత తరం మా తరం కార్యకర్తలు అందరూ కూడా ఆ యొక్క సిద్ధాంతానికి కట్టుబడి ఈ దేశాన్ని పరమవైభవ స్థితిలో ఉంచడం కోసం, ప్రపంచంలో అగ్రభాగాన్ని నిలబెట్టాలనేటువంటి ఒక మహోన్నత లక్ష్యం కోసం వాజ్పేయి గారు చూపించినటువంటి మార్గంలో నడుస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని పరమవైభవ స్థితికి తీసుకుపోవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతూ ఉన్నది. దానిలో భాగంగానే ఈరోజు మనం ఈ దేశం మొత్తం చూస్తూ ఉన్నాం. ఈ భారతదేశం మొత్తం కూడా కాషాయమయం అవుతూ ఉన్నది. దేశం మొత్తంలో కూడా ఈ దేశాన్ని పట్టి పీడించినటువంటి కాంగ్రెస్ను విసిరి బంగాళాఖాతంలో పడేసినటువంటి ఆ బృహత్తరమైన బాధ్యతను నరేంద్ర మోడీ గారు వారు చేపట్టి రాబోయేటువంటి రోజులలో ఈ దేశంలో అదేవిధంగా వాజ్పేయి గారు అందించిన స్ఫూర్తితోటి ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రజల వికాసం కోసం ఎన్నో ఆదర్శనీయమైన స్ఫూర్తిదాయకమైన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి విధంగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా ఈ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ